హాయ్ ఫ్రెండ్స్! మా పిల్లలతో ఈ సమ్మర్‌లో ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి రంపచోడవరం. ఐపోలవరం దగ్గర మనకిలా సీతపల్లి వాగు పక్కన పార్క్ అయితే ఉంటుంది. చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఇదేనండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికొస్తే. ఇది మనకి 10 నుంచి మార్నింగ్, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది. ₹20 అలా ఉంది. చాలా అంటే చాలా బావుందండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇటు సైడ్ మనం రాజమండ్రి నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం వెళ్తే కంపల్సరీ ఆగి వెళ్ళండి. చూడండి పిల్లలతో పాటు కూడా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. అంత బా నచ్చేసింది నాకు ఈ పార్క్ అయితే. మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాము. పక్కనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి. తిరుపతి దేవస్థానం వారు నిర్మించింది ఫేమస్ టెంపుల్. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడికొచ్చి వెళ్తున్నారు. మేము అలానే వెళ్ళాము. చాలా అంటే చాలా బావుంది. పిల్లల్ని పక్కకెట్టేసి మేము ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు మాకివ్వండి అన్నారు. ఇంకా వాళ్ళకే ఇచ్చేసాం. చూసారు కదా! ఎంత ఎంజాయ్ చేశారంటే చిన్నప్పుడు ఎంజాయ్ చేయలేనియన్నీ కూడా నేను ఈ రోజైతే ఎంజాయ్ చేసేసానండి పార్క్‌లో. ఇటు సైడ్ చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో షూట్ చేశాను. కింద లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి. చూడండి ఈవినింగ్ అయ్యేటప్పటికైతే మనకి జనం చాలా ఎక్కువగానే ఉంటున్నారు. టూరిస్టులు అలానే ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళంతా కూడా ఆగి వెళ్తున్నారు. పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. నేను ముందొచ్చేటప్పుడైతే పార్క్ క్లోజ్‌లో ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్షం ఎక్కువ పడితే వాగనేది ఎక్కువొస్తుంది. అందుకని చెప్పి ఓపెన్ చేయరు. ఈసారైతే అన్నయ్య వాళ్ళు రావడం, వాళ్ళని తీసుకురావడం వల్ల నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. మనకి పార్క్‌లోంచి ఇలా ఎలా ఉంటుంది ఈ సీతపల్లి వాగుకి చాలా బావుంటుంది ఆడుకోవడానికి. ఈ డ్రెస్ వచ్చేసి నేను సారీ తోటే డిజైన్ చేసుకున్నాను. ₹200 సారీ తోటి ఇంత మంచిగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. మనది ఎంతైనా స్టిచ్చింగ్ ఛానల్ కదా! చెప్పాలి కదా! ఇక్కడికొచ్చిన తర్వాత నా డిగ్రీ మూమెంట్స్ అన్నీ కూడా గుర్తొచ్చినాయండి. ఎందుకంటే 7 ఇయర్స్ బ్యాక్ అయితే మా కాలేజీ టూర్ అనేది ఇటు సైడ్ పెడితే ఇక్కడే మేము సేమ్ ప్లేస్‌లో పిక్ అయితే తీసుకున్నాము. నాకు డిగ్రీ ఫ్రెండ్స్ అంతా కూడా గుర్తొచ్చారు. ఇక్కడికొచ్చిన తర్వాత. చాలా మిస్ అవుతున్నాను వాళ్ళందరినీ కూడా. పిల్లలు ఇలాంటి వాటర్‌కొచ్చారు అంటే ఇంక అస్సలు రానంటారు గదా! వాళ్ళకి కూడా కంఫర్ట్‌గా ఉందండి ఆడుకోవడానికైతే. మరీ లోపలికి వెళ్ళకుండా మనం చివరనే వాళ్ళ చేత అయితే ఆడిపించొచ్చు. చూడండి చిన్ని చిన్ని పిల్లలు కూడా ఆడుకుంటున్నారిక్కడ. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. పార్క్ క్లోజింగ్ టైమ్ వరకు అయితే ఎవ్వరూ బయటికి రాలేదండి. 5 వరకు కూడా అక్కడే ఉండిపోయాం అందరం కూడా. ఈ రాళ్ళన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి మనకి వర్షాకాలం అయితే అంత ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది. ఆ టైంలో అయితే ఎలవ్ ఇవ్వరు. ఇంతలా వాటర్‌లో ఎంజాయ్ చేశాక ఇక్కడ ఫేమస్ అయిన బ్యాంబూ చికెన్ తినకపోతే ఎలాగా? ఇది కూడా టేస్ట్ చేద్దాం వేడి వేడిగా అని చెప్పైతే రంపచోడవరం వచ్చేసాము. పార్క్‌కి ఇక్కడికి మనకి ఒక 5 ఆర్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గరగానే ఉందని చెప్పి వచ్చాము. చూడండి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పారు. అప్పుడే స్టార్ట్ చేశారు. మేమైతే వెయిట్ చేసాము. మీరు ఇటు సైడ్ వస్తే కంపల్సరీ ఏజెన్సీ ఏరియా ఫేమస్ ఐటెమ్స్ అయితే టేస్ట్ చేసి వెళ్ళండి. చాలా అంటే చాలా బావుంటాయి. మాకైతే రెడీ అయిపోయింది చూడండి. వేడివేడిగా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. ఒక పార్సిల్ అయితే ఇంటికి కూడా పట్టుకెళ్ళాము. చాలా టేస్ట్ ఉందండి. రంపచోడవరం స్టార్టింగ్ నుంచి మారేడుమిల్లి ఇవంతా కూడా ఇదే ఫేమస్. బ్యాంబూ చికెను, బ్యాంబూ బిర్యానీయే తింటారు అందరూ కూడా. నాకైతే చాలా నచ్చింది. మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చారో లేదో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాము. ఇటు సైడ్ మీకేమైనా తెలిసిన ప్లేసెస్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మేము మళ్ళీ వెళ్లి విజిట్ చేస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.